వర్షిని ఎలా ఉన్నావు? ఎలా ఎంజాయ్ చేస్తాం ట్రిప్? బాగానే చేశాను. జర్నీ ఎలాగైంది? బాగానే ఉంది. ఏమైనా కొన్నాం? ఒకసారి చూపించి. ఏం కొన్నా మమ్మీ? ఏం కొనలేదు. ఒక సూట్ కేసు పెట్టి వెళ్ళావు, 4 సూట్ కేసులు వచ్చాయి. అందుకే ఒకసారి చూపించు ఏం కొన్నావు. చాక్లెట్లు మా ఫ్రెండ్స్ అవి ఇవి తెమ్మన్నారు చిన్న చిన్న డ్యూటీ ఫ్రీలోనే, అయితే తెచ్చాం. ఇంకేం లేవు అక్కడ. సరే అదే చూపించమ్మా. ఎంత అయింది ఎక్స్పెండిచర్? 50,000 కూడా అవ్వలేదు. ఓ నేను నమ్ముతాను, 50,000 అయింది అవ్వలేదంటే. నిజంగానే మమ్మీ ఏం కొనలేదు అసలు. తిరగడానికి వెళ్ళే నేను షాపింగ్ కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు లగేజ్? దుబాయ్ వెళ్ళింది నువ్వు కదా, నాకెందుకే ఇది? నువ్వు తిట్టించుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడు, నేను ఫీల్ అవుతాను. మా వైపు నుంచి మమ్మీ అలా చూస్తుంటాడు. ఆంటీ నేను అమ్మేస్తాను ముందే చెప్పేస్తున్నాను, చెప్పుకోండి. ఏం లేవు చూడు, కవర్లే అన్ని. అవునా? నిజమా? ఏం లేవు. ఎంత బరువు ఉన్నాయంటే ఏంటి చెప్తున్నాడే. ఇగో చాక్లెట్లు తెచ్చాను. ఇగో లిమ్ చాక్లెట్స్ నా ఫేవరెట్. బిఏఎల్ ఎంఏ అయ్యన్నా బలమేనా అన్ని క్రీమ్స్ అన్ని ఏం చేసుకుంటావు? మమ్మీ ఆగు మమ్మీ, ఇవన్నీ నావు కాదు. తీసుకొని రమ్మన్నారు నా ఫ్రెండ్స్. ఆగు, ఇందులో ఏముంది? మెయిన్ నీ డబ్బులు విలువ తెలియదు అశ్విని. మమ్మీ ఆపుతావా మమ్మీ? ఏంటి అన్ని రోజు వాడేవి, లేకపోతే ఎలాగా? ఈ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయి చూపించమంటావా? మళ్ళీ ఎందుకు కొన్నావు అవి? జస్ట్ ఉత్తినే శాలరీ వచ్చింది కదా అని కొని పారేశారు. అంటే ఇది వెరీ కాస్ట్లీ బ్యాగ్ అంటే బర్బరీ. బర్బరీ 15 సూట్ కేసులు ఉన్నాయి కదా మన ఇంట్లో, మళ్ళీ ఎందుకు కొనిస్తావు? మమ్మీ అక్కడ నుంచి ఎలా తీసుకురావు? చేతితో మోసుకొని రావాలా మరి? అందుకే సూట్ కేసు కొన్నాను, ఎలాగైనా కావాలి కాబట్టి. బాబోయ్, అంటే అసలైన మ్యాటర్స్ ఇది ఈ రెండు ఓపెన్ చేయమనండి. అదేంటి ఆ బ్రాండ్? మొన్న మనం బ్యాగ్ కదా, అదే బ్రాండ్ అదే. నువ్వు నా పక్కన దొబ్బే, ఇంకా పక్కన కూర్చొని ఇలా దొబ్బు. ఆంటీకి హెల్ప్ చేస్తాను. దేనికి హెల్ప్ చేస్తున్నావు? నీకోసం తెచ్చింది మేము ఎవరు చూడు, అడుగుది. ఇది కొత్త బ్యాగ్ 1+1 ఆఫర్ పెట్టారు మమ్మీ లూయి విల్టన్ లో. ఒకటి కొంటే ఇది 50% ఆఫ్ అన్నట్టు. ఏ ఊర్లో ఇస్తున్నారు ఇలాగ 1+1? అది ఇంత బ్రాండెడ్ ఏ ఊర్లో ఇస్తుంటారమ్మా 1+1? దుబాయ్ లో కదా అంటే ఇక్కడ మనకు తెలియదు కదా, ఇక్కడ అనుకో మనకు తెలుస్తుంది. అక్కడ కదా దానికి నచ్చినట్టు చెప్తుంది. కరెక్ట్ గా చెప్పావు. నిజంగానే అందు మీద ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ బాబు. మరి ఆ ఫ్రీ బ్యాగ్ ఏది? వేర్ ఇస్ ద ఫ్రీ బ్యాగ్? చెప్పు. నిన్ను ఎక్కడ అన్నారో అక్కడ అంతానే బాగుంది. అంటే అడగండి ఫ్రీ బ్యాగ్ ఏది? మమ్మీ ఫ్రీ బ్యాగ్ ఏది? ఇంకో ఫ్రీ బ్యాగ్ ఏది? కొత్త బ్యాగ్ ఇది ఏమైతే ఎంత? 2.5 ఇప్పుడు టైర్ స్లిప్ అయిందిగా. అమ్మ బాబాయ్ 2.5? మరి నిజమే చెప్పానా 1+1 అని? ఏదో మరి వేరేది చూపించు. 1+1 కొంటే మమ్మీ చెప్తా నాకు, అది కొంటే చెప్పులు ఫ్రీ ఇచ్చారు. ఫ్రీయా? అవును. అదే బ్రాండ్ ఇదే బ్రాండ్. ఇది ఏ బ్రాండ్? విఎల్ అంది. ఇగో ఈ బ్యాగ్ కొంటే చెప్పులు ఫ్రీ ఇచ్చారే 1+1. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అంటే ఇది ఎలాగుంది తెలుసా? చందన బ్రదర్స్ లో చేరుకుంటే బొమ్మన బ్రదర్స్ లో చుడిదార్ ఫ్రీ ఇచ్చినట్టు ఉందన్నమాట. బాను ఎందుకు బాను అనగా అంతే అలాగే ఫ్రీ వచ్చింది మమ్మీ. ఇగో చెప్పులు చూడు ఎంత బాగున్నాయో. బాబోయ్ దీన్ని ఎలా ఏం చెప్పాలని నీతోటి అర్థం కావట్లేదు అశ్విని. అంటే నీకు కింద ఉంటాను, మీరు డబ్బులు విలువ తెలీదా? మీరు ఏం చేస్తారు? కింద ఉంటాను, ఇవన్నీ పైరట్స్ కింద పాడేయండి. ఏం మాట్లాడుతున్నావురా? బ్యాగులకి ఇదేంటి బ్రాండ్ ఏంటి? బర్బరీ. అది పట్టుకెళ్ళి
ఎక్కడ తీసుకురా మమ్మీ మనం చెప్పానా ఏం చెప్పాను డబ్బులు దాచుకో జాగ్రత్తగా అని చెప్పానా మరి అదే కదా చేస్తుంది నీకు డబ్బులు విలువ తెలియట్లేదు ముందు ఇలా కాదు నీకు నీ పని చెప్తాను ముందు ఎందుకే అంత పైరు మీద వెళ్ళింది లోపలికి బ్యాగ్ పట్టుకి మమ్మీ దేనికి ఎక్కడికి వెళ్తుంది కాంగ్రెస్ బ్యాగ్ కానీ పడేస్తుందేమో చూసుకోపారా మమ్మీ అమ్మో మమ్మీ ఆంటీ ఆంటీ నీకేమైనా పిచ్చా పాత బ్యాగులు కాలిస్తే అప్పుడు నీ కొత్త బ్యాగులు కొండ మానేస్తే పాత వాడుతావు ఏంటిది ఆంటీ మరి ఏం చేయాలా బ్యాగులు కొనేస్తుంది మాటికి బ్యాగ్ కాలిపోయింది కాలనీ అది వాడడానికి కూడా అవ్వదు మమ్మీ ఎందుకు కాలనీ అలా కాలనీ అంటే బ్యాగ్ ఏదో నాకైనా ఇచ్చారు కాదంటీ నువ్వు ఒకదాని ఉన్నావులే కాదు నాకైనా ఇవ్వచ్చు కదా కాల్చడం ఏంటి